శ్రీమాత్రే నమః. ముందు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. చూసారా? ఇది వీడియో ఎవరో పంపించారు నాకు. ఈ వీడియో మళ్ళీ నేను ఛానల్‌లో చూపిస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అని నేను ఆ వీడియో చూపించట్లేదు. ఈ వీడియో ఒక రోజు క్రితం ఎవరో పోస్ట్ చేశారు. 11 లక్షల మంది చూశారు. 1800 మంది కామెంట్స్ పెట్టారు. అమ్మాయి స్కూల్ డ్రెస్ అంటే స్కూల్ యూనిఫామ్‌లో ఉంది. బహుశా ఇంటర్మీడియేటో లేదు అంటే బీటెక్కో చదువుతూ ఉండొచ్చు బహుశా. ఆ అమ్మాయికి ఒక గుడిలో ఒకడు పసుపు తాడు కట్టేశాడు. అంటే ఆ అమ్మాయే కట్టించుకుందనుకోండి. ఆ అమ్మాయి ముఖంలో నవ్వు లేదు. వీడేమో ఆ అమ్మాయి మీద ఆధిపత్యం చూపిస్తున్నట్లుగా వాడు అక్కడ ప్రవర్తించాడు. వీళ్ళిద్దరిది ఇంకొక దరిద్రుడు వీడియో తీశాడు. ఆ దరిద్రుడేమో ఈ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు అది అందరూ చూశారు. ఇదే వీడియో ఈ పిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది అని అనుకోండి. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కొంచెమైనా ఒక్క క్షణమైనా వాడి దగ్గరికి పోయి ఆ పసుపు తాడు కట్టించుకుంటున్నప్పుడైనా అమ్మాయి కనిపించలేదా? తల్లిదండ్రులు ఏమైపోతారు అని అనిపించలేదా? ఒకవేళ ఇదే వీడియో ఫ్రాంక్ వీడియో అయితే అప్పుడైనా తల్లిదండ్రుల పరువు పోయినట్టే కదా. స్కూల్స్కి కాలేజెస్కి ఎందుకు వెళ్తున్నారు? ఇలా ప్రేమ పెళ్ళి అని కొవ్వు పట్టుకుని ఏడ్చి పెళ్లి చేసుకోవడానక, దొంగ పెళ్ళిళ్ళు చేసుకోవడానక? ఆ వయసులో ప్రేమకి అర్థం తెలుసా? ఏదో 4 ఫైట్లు చేసేసాడనో, బండి మీద తిరుగుతున్నాడనో, ఏదో ఒక విషయాన్ని చూసి అదే గొప్ప అనుకుని ఎవడో ఒక అనామకుణ్ణి పెళ్లి చేసుకుంటే రేపు అన్న రోజు భవిష్యత్తు ఏంటి? వాడు బానే ఉంటాడు, వాడు హాయిగా బానే ఉంటాడు. కానీ ఈ పిల్లని వాడు వదిలేస్తే ఏంటి పరిస్థితి? వాడి మొహం వాడెప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా? ఇది ఎప్పుడైనా నిజంగా తన తల్లిదండ్రుల ప్రేమ కంటే వాడి ప్రేమ గొప్పదా అని బేరీజు వేసుకుందా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఈ సామాజిక మాధ్యమంలో ఈ వీడియో వచ్చింది కదా, ఇంకా వీళ్ళని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయిపోతారనమాట. మంచి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవరు. ఇలాంటి చెత్త వెధవలు చేసే ఈ వేషాల వల్ల, ఇలాంటి చెత్త వీడియోస్ చూసి ఇదేదో గొప్ప అనుకుంటారు. మొన్న మధ్య కొన్ని సంవత్సరాల క్రితం చిత్రం అని ఒక సినిమా, అందులో అంతే కదా, చదువుకుంటున్నారు వాళ్ళు. చదువుకునే వయసులో ఒక పిల్లాన్ని కూడా కనేశారు. అలాంటి దరిద్రపు కొట్టు సినిమాలు చూసే కదా ఇలాంటి చెత్త వెధవలు తయారైపోతున్నారు. మొన్న ఆ మధ్య ఇంకా 10th క్లాస్ ఏదో సినిమా, వాళ్ళు అంతే కదా, చిన్న పిల్లలు. అసలు ఆ సినిమా పేర్లేంటి, ఆ సినిమాలో వాళ్ళు చూపిస్తున్న పాత్రలేంటి? అదే హీరోయిజం అనుకుంటున్నారు, అదే ప్రేమ అనుకుంటున్నారు, అదే గొప్ప అనుకుంటున్నారు. వాడు ఈ 2 రోజులు పెళ్లి చేసుకున్నాడు, ఆ ఆకర్షణలో 2 రోజులు బాగానే ఉంటాడు, ఆ తర్వాత వదిలేస్తే ఏంటి పరిస్థితి? సరే, పెళ్లి చేసుకుంది, వాడు వదిలేస్తే ఏ అంట్లో తోముకుని బతుకుతుంది. కానీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అంత కొవ్వెక్కువైపోతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి చేసేయి, నాకు చదువుకోవాలని లేదు, నేను పెళ్లి చేసేసుకుంటే పిల్లల్ని కనుక్కుని నేను ఆ జీవితం ఏదో నేను బతుకుతానని చెప్పచ్చు కదా. తల్లిదండ్రులు గుండెల మీద తన్నేసి కాదు ఆ పెళ్లి చేసుకోవడం. కొవ్వు ఎక్కువైపోయి ఏడ్చిపోతున్నారా? అంతా ఆగలేకపోతున్నారా పెళ్లి చేసుకోకపోతే? అదా జీవితంలో సాధించటం అంటే? అదా బతుకంటే? మనం బతికామంటే ఇంకొక 10 మందికి ఆదర్శంగా కదా ఉండాల్సిందే. ఆ వయసులో పెళ్ళేంటి? ఇంకా ఇంటర్మీడియటో డిగ్రీయో ఆ చదువుతున్న ఆ వయసులో పెళ్ళేంటి? ఏం మాయరోగం వచ్చింది? ఏమి రోగం వచ్చింది వాడిని పెళ్లి చేసుకుంది అలా దొంగతనంగా? ఇలాంటి వెధవల్ని తీసుకువెళ్ళి ముందు ఏ సెల్లోనో పడేయాలి, పడేసి చిత్త కొట్టి పడేయాలి, ఇంకెప్పుడు ఇలాంటి దరిద్రపు కొట్టు పని చెయ్యను అని. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? పాప ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి? ఇన్ని లక్షల మంది చూశారు. ఇది సామాజిక మాధ్యమంలో బయటకు వచ్చింది కాబట్టి మనకి తెలిసింది. ఇలాంటివి ఎన్ని జరుగుతుంటాయో, ఎంతమంది తల్లిదండ్రుల కడుపుల మీద కొట్టేస్తూ ఉంటారో. కొన్ని ఉంటాయిలేండి కేసులు. కొంతమంది ఏమో పెళ్లి చేసుకుని భర్తలను చంపాడు, ఆ కేసులు వేరు.
కానీ ఇక్కడ పరిస్థితి వేరు. పెళ్లి చేసుకుని ఎవడో తెలియకుండా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అని అనుకుని జీవితాన్ని సర్వనాశనం చేసేసుకోకండి. ఈరోజు ఏ గుళ్ళో అనామకంగా ఎవడూ లేకుండా పెళ్లి చేసుకుంటారో రేపన్న రోజు కష్టం వస్తే ఎవ్వడూ ఉండడు. ఆ రోజు ఎంత ఏడ్చినా ఎవడూ రాడు. జీవితం చంకనాకిపోయిన తర్వాత. ఇంత దరిద్రపు కొట్టు రోగమా? ఏ ఉద్యోగాలు చేసుకోలేరా? కాళ్ళ మీద నిలబడలేరా? ఎంతమంది ఇంకొకళ్ళకి రోల్ మోడల్ గా ఉన్నారు ఆడపిల్లలు. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతారా? సిగ్గు లేదా మీకు?